నమస్తే అక్క. ఎట్లున్నావు? బాగున్నా అక్క. ఇలా కళ ఉంది నీ మొహంలా, ఏందంటావు? మా రామన్న బర్త్డే కాబట్టి అంతే కళ ఉంటది అక్క. అవునా? ఏం చేసిర్రు తమ్మి? ఇలా ఏం చేసినాం, మా అన్నకి బర్త్డే విషయం చెప్పాము, అన్నతో ఫోటో దిగాము. అన్న చెప్పినది ప్రతిదీ పాటిద్దామని రెడీగా ఉన్నాం. ఖచ్చితంగా నెక్స్ట్ సీఎం మరి అయిననేనా? రామన్నే. కేసీఆర్ గారు ఆదేశాలతో రామన్నని నెక్స్ట్ 2028లోనే సీఎం చేసుకోవాలని మాకు బాగా కోరిక ఉంది. ఎందుకంటే డైనమిక్ లీడర్, అభివృద్ధిని పరిగెత్తిస్తాడు, అధికారులను కూర్చొనియడు. ఇట్లాంటి నాయకుడు ఉన్నంత కాలం తెలంగాణ చాలా జాగ్రత్తగా భద్రంగా అభివృద్ధిలో ముందుంటదని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు రామన్న బర్త్డే సందర్భంగా మేము మాది పాలేరు నుంచి రావడం జరిగింది. పాలేరు కాన్స్టిట్యుయెన్సీ మా కందాల ఉపేందర్ రెడ్డి గారు ఎర్లీ మార్నింగ్ పొద్దున్న నైట్ రావడం జరిగింది. నైట్ వచ్చి ఇక్కడ మా మామయ్య ఇంట్లో ఉండడం జరిగింది. ఉండి అన్న రామన్నను చూసి విషయం చెప్తామని రావడం జరిగింది. మా కందాల ఉపేందర్ రెడ్డి గారు కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. అదే విధంగా తెలంగాణలో కూడా 2028 జనరల్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడం ఖచ్చితంగా ఖాయం. మరి ఇలా యాటను కోస్తావా? ఖచ్చితంగా జరిగే దగ్గర కోసే దగ్గర అందరూ కోస్తూనే ఉన్నారు. అభిమానులు ఖచ్చితంగా అక్క. కాబట్టి పాలేరు నియోజకవర్గ ప్రజల తరపున, తెలంగాణ యూత్ తరపున, అదే విధంగా ప్రజలందరి తరపున రామన్నకి జన్మదిన శుభాకాంక్షలు. నమస్తే అమ్మా. అంతా క్షేమంగా ఉన్నాం. తెలంగాణలో ప్రతి ఒక్కరు క్షేమంగానే ఉంటారు. ఈ రోజు పండగ వాతావరణం, బోనాలు మర్చిపోలేని పండగ వాతావరణం. ఇది ఆషాఢ మాసంలో ఆడపడుచులకు ఎలాంటి సంతోషం ఉందో అలాంటిది బీఆర్ఎస్ యావత్ తెలంగాణకే ఇది ఒక గొప్ప దిక్సూచి. ఇది బోనాల పండుగ మా ఆడపడుచులకు ఎలాంటి సంతోషకరమో బీఆర్ఎస్ పార్టీలో మా రామన్న సెలబ్రేషన్స్ అంటే ఆయన పుట్టినరోజు వేడుకలు. అధికారంలో లేకున్నా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు చూడండి, భవనంలో కిక్కిరిసినటువంటి కార్యకర్తల్లో నిండిపోయింది. ప్రభుత్వం ఉన్నదా లేదా అనేది కాకుండా రామన్న మీద నా అభిమానం ఎప్పటికి కూడా ఉంటుంది. రాబోయే రోజుల్లో గద్దె ఎక్కడానికి సమస్య లేదు. కల్వకుంట్ల తారక రామారావు గారు ఏ విధంగా అయితే వ్యూహ రచనలు చేస్తున్నారో, మాజీ సీఎం గారు అయినటువంటి చంద్రశేఖర్ రావు గారి రథసారథిగా ముందుకెళ్లి ఇప్పుడు రాబోయే పరిస్థితులలో తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం చేజిక్కుతుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దెనెక్కుతుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ ప్రజల్లోకి వెళ్తామని చెప్పి చాలా ధీమాగా చెప్పగలుగుతాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చేపట్టినటువంటి పథకాలన్నీ కూడా ప్రజల్లో నిండుకపోయినాయి, ప్రజల గుండెల్లో నిండుకపోయినాయి. ఎందుకంటే ఈ రోజు చూస్తున్నటువంటి ప్రభుత్వంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది చూడొచ్చు. ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వం లేదు అనడానికి నిదర్శనం ఒకటి చూడండి. ఈ రోజు రామన్నని కలవడానికి తండోపతండాలుగా ఊర్లలో నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు. ప్రేమ లేకపోయినా, ప్రభుత్వం లేకపోయినా ఇలాంటి వాతావరణం అయితే కనిపించదు. అలాంటిది రామన్నే కాదు, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకం ప్రతి ఒక్కరు కూడా ఈ రాబోయే ఎలక్షన్స్ లలో ముందుగా ఇప్పుడు మా యొక్క నియోజకవర్గం జూబ్లీస్ నియోజకవర్గానికి ఆధిపత్యం వహించినటువంటి మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం చెందడం జరిగింది. ఆ అకాల మరణం తర్వాత జూబ్లీస్ నియోజకవర్గం యావత్ తెలంగాణలోనే జూబ్లీస్ నియోజకవర్గం అంటే ఒక అత్యున్నత స్థానాన్ని పొందినటువంటి ఈ యొక్క నియోజకవర్గం. ఈ నియోజకవర్గం బై ఎలక్షన్ లో ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఓటర్ నుంచి కార్యకర్తల వరకు బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అయితే రాబోయే ఎలక్షన్స్ లో ఓటు వేసి గత ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కాకుండా ఖచ్చితంగా 100కి 150% బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏలుతుంది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కైవసం చేసుకుంటుంది. ప్రజల్లో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయనేది ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నటువంటి వైఖరిని ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రజలే బుద్ధి చెప్తారు, ప్రజలే వారికి గుణపాఠం చెప్తారు. ముఖ్యంగా చెప్తున్నాను కదా, జూబ్లీస్ నియోజకవర్గంలో జూబ్లీస్ యొక్క స్థానాన్ని కైవసం చేసుకొని బీఆర్ఎస్ ఖాతాలో వేసుకోవడానికి బీఆర్ఎస్ కార్యకర్తలందరము చాలా కసిగా ఉన్నాము, చాలా ఊపుతో ఉన్నాము. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి బహుమతిగా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఒక్కసారి మరి తెలంగాణ ప్రజల కోసం తారక రామారావు గారికి మంచి విశేషం. ఈ రోజు జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారికి మా తెలంగాణ రాష్ట్ర సమితి తరపు నుండి ముఖ్యంగా జూబ్లీస్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ నుంచి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ రోజు మీరు చూస్తుండగా ఆడపడుచులు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా
రామన్న యొక్క జన్మదిన వేడుకలు, మా అన్నగారి ఆ వేడుకలు జరుపుకోవాలి, మా అన్నగారితో మేము ఫోటోలు దిగాలి, మా అన్నగారి యొక్క ఈ సందర్భంలో పాల్గొనాలని చెప్పి లోపల జరిగినటువంటి కార్యక్రమాలు అన్ని చూశారు. కాబట్టి రామన్న గారు అందరికీ కలిసి బర్త్డే విశేషాలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఈ రోజు జరుపుకుంటున్నటువంటి కల్వకుంట్ల తారక రామన్న గారు 100 ఏళ్ళు నిండు నూరేళ్ళు సుఖంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. శుభశ్రీగానుల్లో నిజంగా మస్తు మంది తండోపతండాలుగా వచ్చి ఈడైతే బాగా సెలబ్రేషన్ చేస్తున్నారు. మంచిగా అనిపిస్తుంది. ఖచ్చితంగా సీఎం అవుతాడని అనుకోవచ్చులా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.